ఒక్క కొబ్బరికాయ కొడితే చాలు కోరిన కోరికలు తీర్చే గణనాథుడు వెలిసిన ఆలయం ఎక్కడుందో తెలుసా? భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతున్న ఈ మహిమాన్వితమైన ఆలయ విశిష్టత తెలుసుకోవాలంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కాణిపాకం తర్వాత అంతటి ప్రాశస్త్యం కలిగిన ఆలయం అయినవెల్లి విఘ్నేశ్వర స్వామి ఆలయం. ఇక్కడి గణనాథుడు స్వయంభువుగా వెలసి ఈ క్షేత్రాన్ని అత్యంత మహిమాన్వితంగా మార్చాడు. ఇక్కడి గణనాథుణ్ణి నారీకేళ వినాయకుడు అని కూడా అంటారు. మనసులో కోరికను తలుచుకొని భక్తితో ఒక్క కొబ్బరికాయ కొడితే చాలు కోరిన కోర్కెలు తీర్చే నారీకేళ గణనాథుడు భక్తులచే నిత్యం పూజలందుకుంటున్నాడు. పవిత్ర గోదావరి నది ఒడ్డున పచ్చని కోనసీమ అందాల నడుమ తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో అయినవెల్లి విఘ్నేశ్వర స్వామి ఆలయంలో ఏకదంతుడు సిద్ధి వినాయకునిగా కొలువై ఉన్నాడు. సాధారణంగా దేవాలయాలు తూర్పుముఖంగా ఉంటే అయినవెల్లిలో మాత్రం వినాయకుడు దక్షిణముఖంగా కొలువై ఉంటాడు. అందుకే అయినవెల్లిలో దక్షిణముఖ ద్వారంగా ఉండే గృహాలకు ఎటువంటి విఘ్నాలు కలగవని, ఆ ఇంట్లో నివసించేవారు ఎప్పుడూ సుఖశాంతులతో ఉంటారని ప్రతీతి. ప్రతినిత్యం స్వామివారికి కొబ్బరి నీళ్లు, పండ్ల రసాలతో అభిషేకాలు నిర్వహించడం ఈ ఆలయ ప్రత్యేకత. అయినవెల్లిలో ప్రతి సంవత్సరం మార్చి నెలలో వినాయకునికి 1,00,000 పెన్నులతో విశేష పూజలు జరుగుతాయి. ఆ పెన్నులు పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు పంచిపెడుతుంటారు. ఈ పెన్నులు తీసుకోవడానికి దేశం నలుమూలల నుంచి విద్యార్థులు తరలివస్తుంటారు.